లేదు రోడ్ లో ఉన్నా అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎం గా పనిచేసినటువంటి ఆ పాయింటే కనబడుతుంది తప్ప 1,00,000 కోట్ల అనే కాన్సెప్ట్ పనికి రాదండి. సో నేనైతే ఇండివిజువల్ గా కేసుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో ఆయన మీద మెజారిటీ ప్రజల్లో మెజారిటీ ఓటర్ల సానుభూతి రాదంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి అని ఒక మాట అన్నారు. ఒక్క ఛార్జ్ పిటిషన్ వేస్తేనే కొన్ని సంవత్సరాలు పడుతుంది అది ప్రూవ్ చేయడానికి కోర్టులు. 131 ఛార్జ్ డిశ్చార్జ్ పిటిషన్లు ఇక్కడ ఉండేది. సో ఇప్పుడు కూడా ఇట్స్ వెరీ క్లియర్. 14వ తేదీ కూడా రమ్మని చెప్పడం కూడా ఏంటంటే ఎగ్జాక్ట్లీ ద కన్ఫైన్ టు సబ్జెక్ట్. మీరు విదేశాలకు వెళ్ళారు, ఒకసారి వచ్చి కనబడేదని చెప్పారు. నేను వస్తే ఇబ్బందులు పడతాను, సో లెట్ మీ నాకు వీడియో కాల్ అటెండ్ అవుతానని చెప్పారు. దట్స్ ఇట్. కాకపోతే నిజానికి అది ఒక రీజనే కాదండి చెప్పాలంటే. ఎందుకంటే గతంలో చూసినట్టయితే జయలలిత గారి, లల్లు ప్రసాద్ యాదవ్ గారి, ఓం ప్రకాష్ గారు గాని, మధు కోడా గారు గాని, ఇంకా తీసుకుంటే ఈ మధ్య రీసెంట్ టైంలో అరవింద్ కేజ్రీవాల్ గాని, సో చాలా మంది వాళ్ళ మీద ఒకటి వచ్చినప్పుడు దే రెస్పెక్టెడ్. ఈవెన్ నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడో ఒక ఐ మీన్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో జరిగిన ఒక దానికి కూడా క్యాజువల్ గా అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకు దాని ప్రతిసారి అటెండ్ కాక అయ్యేదాన్ని కూడా ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసుకోవడం, లెట్స్ ఊరికే క్యాజువల్ గా వచ్చి అటెండ్ చేసుకుని వెళ్తే అసలు డిస్కషన్ కి స్కోపే లేదు కదా నా వర్షన్. ఓకే ఓకే ఇదంతా అప్పుడు ఏం చెప్పారు, అప్పుడు రీజన్స్ ఏం చెప్పారు, అప్పుడు చెప్పిన రీజన్స్ ఏంటంటే నాకు పరిపాలనకి ఇబ్బందిగా ఉందన్నారు. ఈ రోజు ఏమంటున్నారు, నాంపల్లి